డే 3 ఇన్ ట్రైన్. ఈరోజు అయితే డే 3 కాబట్టి. అండ్ నేనైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను ఇంకా దగ్గరకు వస్తున్నా కొద్దీ వైష్ణోదేవి టెంపుల్ విజిట్ అవ్వచ్చు కదా అని చెప్పేసి. పంజాబ్కి జమ్మూ కాశ్మీర్కి మధ్యలోకి అయితే మనం వచ్చేసినాం ఇప్పుడు. యాక్చువల్లీ వీ నీడ్ టు డూ రిజర్వేషన్ టిల్ కాట్రా. కాకపోతే మనం ఒక వీడియో చూసి జమ్మూ తవి దాకానే చేసిన. ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక అన్న అయితే నాకు కలిసిండు. అన్న అయితే చెప్పిండు అనమాట కాట్రా నుంచి దగ్గర అని చెప్పేసి. ఇక మళ్ళీ జమ్మూ తవి నుంచి అయితే మనం రిజర్వేషన్ కాట్రాక్ చేస్తున్నాం అనమాట ట్రైన్లో కూర్చొని. మూవింగ్లో ఉంది కాబట్టి సిగ్నల్స్ అయితే పోతూ ఉన్నాయి, రిజర్వేషన్ కూడా అయితే లేదు. ఏం చేయాలని ఆలోచించుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. మరి టీసీ ఆడని వస్తాడు కదా, వానన్న రిక్వెస్ట్ చేద్దాం కదా అంటే మాత్రం వాడైతే వస్తాడు. ఇంకా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏముందా అని ఇక ఫైనల్గా నాకు అర్థమైంది ఒకటే, జమ్మూ తవిలో దిగాల, ఈ ట్రైన్ పోయే లోపలనే మళ్ళీ జనరల్ టికెట్ తీసుకొని జనరల్లో కూర్చోవాలా. అన్ని నుంచి 70 కిలోమీటర్లు కాబట్టి మనకైతే ప్రాబ్లం అయితే లేదని చెప్పేసి నేను అయితే ఫిక్స్ అయిపోయినా. నా టెన్షన్లో నేనుంటే వీడైతే టండా బాటాలు అనుకుంటే వీడు వచ్చిండు. సాహసం చేయరా డింబక అంటే పోయి పోరాడు చూడు. అయితే మస్తు అంటే మస్తు నవ్వుపిస్తుండే అప్పటి నుంచి అన్ని. సో మీరు చూడండి, నేనైతే బయటకు వచ్చి ఒకసారి అయితే వ్యూ అయితే తీసిన అనమాట. మస్తు ఉంది కదా. లేలో బై చిప్స్ ప్యాకెట్ లేలో అనుకుంటే వీడైతే వచ్చిండు అనమాట. పోరాడు సమ్మ వన్న నా సీట్. షేర్. థ్యాంక్ యూ.